నమస్కారం అండి, నేను డాక్టర్ దీప్తి. ఇవాళ నేను స్నేక్ బైట్ గురించి చెప్తాను. పాము కాటేస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం. ఇప్పుడు వర్షాకాలంలో స్నేక్ బైట్స్ చాలా కామన్గా వస్తూ ఉంటాయి. స్నేక్ బైట్ అవ్వగానే ఫస్ట్ ఆ మనిషిని టెన్షన్ పడద్దని చెప్పండి. ఆఫ్ కోర్స్ టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే పాము కాటేసిందంటే భయపడతారు. కానీ పానిక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది. హార్ట్ రేట్ ఎక్కువ అవుతే బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే పాము కాటేసిందో అక్కడి నుంచి ఆ స్నేక్ వెనమ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది త్వరగా. కాబట్టి ఫస్ట్ ఏం కాదు, త్వరగా హాస్పిటల్కి వెళ్తామని రీఅష్యూరెన్స్ ఇవ్వండి. ఇచ్చేసి ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అవైలబుల్గా ఉండే దగ్గరలో అవైలబుల్ ఉండే హాస్పిటల్ తీసుకెళ్ళి వెంటనే యాంటీ స్నేక్ వెనమ్ ASV అంటారు, ఇది ఇప్పించాల్సి వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్లో ఒకవేళ మీరు ఐడెంటిఫై చేయగలిగితే అది ఏ రకమైన పామో చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. కానీ స్నేక్ని పట్టుకోవడానికి వెళ్ళి టైం వేస్ట్ అయితే చేయకండి, జస్ట్ వీలైతే గమనించండి. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే స్నేక్ బైట్ అయిన చోట క్లాత్ టైట్గా టానిక్ కట్టేస్తారనమాట. అలా కట్టకండి, దానివల్ల స్వెల్లింగ్ వచ్చేసి ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆ కాల్ని మీరు కదిలించకూడదు, ఎక్కువ కదిలించకుండా హార్ట్ లెవెల్కి కిందనే పెట్టాలి. సో ఎక్కువ మూమెంట్ లేకుండా వీలైనంత త్వరగా తీసుకెళ్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. wound-ని వాష్ చేయండి, కానీ సక్ చేయడము, ఇట్లా నోట్తో ఇలా పీల్చడం అలాంటివి చేయకండి, అది రాంగ్. అండ్ తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్నేక్ డీటెయిల్స్ చెప్పండి. అండ్ సిమ్టమ్స్ ఏమొచ్చాయి, కళ్ళు మూతలు పడుతున్నాయా, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా, ఎందుకంటే న్యూరోటాక్సిక్, వాస్కులోటాక్సిక్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి. ఆ స్నేక్ బైట్ బట్టి ఆ పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. అది కొంచెం హెల్ప్ అవుతుంది, ట్రీట్మెంట్ కొంచెం వేరీ అవుతుంది. ఇంకా ప్రివెంట్ చేయడానికి ట్రై చేయండి. ఫీల్డ్స్లోకి వెళ్ళి పని చేసుకునేటప్పుడు కాళ్ళు మంచిగా కవర్ చేసుకొని పని చేసుకోండి. కొంతమంది మంత్రాలు వేసి తగ్గిపోతుందని చెప్పేసి అటు ఇటు తిరిగి బాగా టైం వేస్ట్ చేసి లాస్ట్లో హాస్పిటల్ తీసుకొస్తారండి. అప్పటికి పాయిజన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా మనము యాంటీ స్నేక్ వెనమ్ ఇచ్చామనుకోండి, మనం పేషెంట్స్ని కాపాడిన వాళ్ళు అవుతాము. సో మీకు తెలిసిన వాళ్ళలో కానీ రైతులు ముఖ్యంగా పనిచేసే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పేసి ఇలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఈ ట్రీట్మెంట్ నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పండి. టేక్ కేర్.